శరీరాన్ని విషతుల్యం చేసే ముళ్ళు అన్నారు ప్రధాని మోదీ. ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇలాంటి ముళ్ళు తొలగించకపోతే పెను ప్రమాదమని హెచ్చరించారు. గుజరాత్లో రెండో రోజు పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ పాకిస్తాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మీ బతుకు మీరు బతకండి, లేదంటే బుల్లెట్లకు సిద్ధం కండి. రోటీ ఖాओ వరనా మేరీ గోలీ తో హై హీ. గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన ద్వారా పాకిస్తాన్కి, టెర్రరిస్టులకి కంబైన్డ్ గా ఇచ్చిన వార్నింగ్ ఇది. రోటీ చాహియే యా గోలీ. సూటిగా చెప్పాలంటే నీ తిండి నువ్వు తిను, ప్రశాంతంగా ఉండు. అది కాదు అని భారత్ జోలికి వస్తే బుల్లెట్లు దింపుతాం. ఇది మోదీ మాటల అర్థం. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ నుంచి ప్రతి మంత్రి ఇస్తోన్న సంకేతం ఇదే. అటు ఫారెన్ లో టూర్ చేస్తున్న మన ఎంపీల డెలిగేషన్ కూడా ఇదే సందేశం ఇస్తున్నారు. ప్రపంచ దేశాలకు భారత్ పై పాక్ పాల్పడుతున్న దాడులు, వాటిలో మరణించిన వారి వివరాలను చెప్పడం ద్వారా ఆయా దేశాల్లో అసలు పాకిస్తాన్ పై ఎందుకు నిర్దయగా వ్యవహరించాలో అర్థమయ్యేలా చేస్తున్నారు. ఇంట బయట ఎక్కడైనా సరే మారిన భారత్ వేరు. ఒకప్పుడు దాడి చేస్తే ప్రతి దాడి చేసి ఊరుకున్న పాలసీ కాదు, అంతా పూర్తిగా మారిపోయింది. వెంటబడి వేటాడి మరీ ఉగ్రవాదులను బూడిద చేసే సైన్యం ఇప్పుడు భారత్ది. ఇదే విషయాన్ని గుజరాత్ 2 రోజుల పర్యటనలో మోదీ స్పష్టం చేశారు. అలానే కల్నల్ సోఫియా ఖురేషీ ఫ్యామిలీని రోడ్ షోలో భాగం చేయడం ద్వారా ఆర్మీకి ఇచ్చిన గౌరవంతో పాటు ఆపరేషన్ సింధూర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడే వెధవాయిలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. మే 27, 2025న గాంధీనగర్లో 5,536 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధాని. అదేవిధంగా తన సొంత రాష్ట్రంలో సెంటిమెంట్ రగిల్చిన మోదీ తాను పదవి చేపట్టిన డేట్ ని గుర్తు చేశారు. 2014 మే 26న ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలానే అప్పటికి 11వ స్థానంలో ఉన్న భారత్ జీడీపీ పరంగా ఇప్పుడు 4వ స్థానానికి ఎగబాకిన సంగతి గుర్తు చేశారు. ఇలా మోదీ తన సొంత రాష్ట్రంలో పర్యటన నుంచి అటు పాకిస్తాన్కి మరోసారి స్ట్రాంగ్ డోస్ ఇవ్వడమే కాకుండా తమ పాలనలోనే దేశం వృద్ధి బాటలో పయనించిందనే విషయాన్ని జనం మదిలో నాటేందుకు ప్రయత్నించారు.